భయ సినిమా ఎలా ఉంది భయ? ఆ సినిమా వచ్చి చాలా సూపర్గా ఉందన్న. సినిమా కోసం నేను 1 గంట షో కోసం చెన్నై నుంచి ఇక్కడికి వచ్చాను. నైట్ వచ్చి నా హోటల్లో ఉండేసి ఇప్పుడే సినిమా చూసి హోటల్కి వస్తూ ఉన్నాను. వేరే లెవెల్ ఉందన్న సినిమా, ఎక్సలెంట్. ఫస్ట్ హాఫ్ కొంచెం ఒక్కరవ బాగుంది, కానీ సెకండ్ హాఫ్ వెనక తీసేసాడన్న. వేరే లెవెల్ అంతే. బేసిక్గా ఇప్పుడు సినిమాలో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి? బేసిక్గా సినిమా స్టోరీ ఏంటి? శంకర్ మార్క్ కనిపించింది సినిమాలో? కనిపించింది అబ్సల్యూట్లీ. శంకర్ గారు అక్కడ కనిపిస్తారు. మ్యూజిక్ పరంగా అయితే అక్కడ సాంగ్స్ తమ్మన్ గారు వెనక తీసేశారు అంతే. శంకర్ గారు కూడా చాలా బాగా తీశారు ఈ సినిమాని. మీరు ఒకసారి చూసారంటే మీరే ఆ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఎస్పెషల్లీ రామ్ చరణ్ అప్పన్న క్యారెక్టర్ దీంట్లో లెవెల్. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాకి రావడం కోసం ఏదైనా ఎలిమెంట్ అంటే ఏం చెప్పగలరు మీరు? అప్పన్న క్యారెక్టరు, అందులో అమ్మ క్యారెక్టరు. సెంటిమెంటల్ గా వర్కౌట్ అయిందా సినిమా? సెంటిమెంటల్ గా సినిమా వర్కౌట్ అయింది, చాలా వర్కౌట్ అయిందన్న. సెంటిమెంటల్ గా చాలా ఉంది దీంట్లో. ఓకే, ప్రతి కులుడు సినిమా చూడొచ్చు, హై ప్రొఫెషనల్ పొలిటీషియన్ సినిమా చూడొచ్చు, ఫ్యామిలీ పరంగా సినిమా చూడొచ్చు. అన్ని ఎలివేషన్స్ ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేశారు శంకర్ గారు. ఓకే, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది ఆఫ్టర్ రంగస్థలం? ఇప్పుడు కూడా మనం ఇండస్ట్రీలో చెప్పుకున్న మాట ఏంటంటే బిఫోర్ రంగస్థలం, ఆఫ్టర్ రంగస్థలం రామ్ చరణ్ అంటూ ఉంటారు. మీరు ఈ సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ లో మీరు అబ్జర్వ్ చేసిన ఏంటి? రామ్ చరణ్ అనేవాళ్ళు ఎప్పటికైనా మంచిగానే చేస్తాడు. బట్ కానీ దీంట్లో ఈ గ్లోబల్ స్టార్గా ఈ యాక్టింగ్లో మనం రంగస్థలం మించి చేశాడు. రంగస్థలంలో ఒక పీక్ స్టేజ్కి వెళ్తే దానికి మించి దీంట్లో 3 ఎలివేషన్స్తో, అంటే 3 క్యారెక్టర్స్తో మనం ఊహించిన విధంగా ఒక రేంజ్కి వెళ్ళిపోయాడు.